అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బెట్టింగ్ల హోరు చాలా విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి స్థానం మీద కొంతమంది కాస్తుంటే దానికంటే ఎక్కువగా దగ్గర 10 నుంచి 15 నియోజకవర్గాల్లో బెట్టింగ్ల జోరు హోరు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ కుప్పం, పులివెందుల ఇటువంటి నియోజకవర్గాలు సహజ ఎప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు జగన్ గారిని ఎక్కుతున్నారు. అన్నిటికంటే హాట్ టాపిక్గా పిఠాపురం నియోజకవర్గం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా జరిగింది. అక్కడ కొంతమంది అయితే పవన్ నెగ్గడని కాదు నెగ్గుతాడని ఈ 2 వర్గాల్లోనూ బెట్టింగ్లు వేస్తుంటే మరి కొంతమంది పవన్ మెజార్టీ పైన కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇదే కాకుండా తన తర్వాత ప్లేస్లో గుడివాడ నియోజకవర్గం కూడా బెట్టింగ్లో చాలా గట్టిగా ఉంది. కొడాల నాని ఓడిపోతాడా వాడా మెజార్టీ కంటే ఇక్కడ గెలుపోవటముల మీద ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి. నగర నియోజకవర్గంలో విచిత్రంగా చెప్పాల్సింది ఏంటంటే నగరిలో వైసీపీకి సంబంధించిన నాయకులే రోజో ఓడిపోద్ది అని బెట్టింగ్లు వేస్తాం. విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంకా మిగతా పులివెందుల, కుప్పం వాటి మీద మెజార్టీల మీద కాస్తారు మనకు తెలిసిన విషయమే. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుపోవటం మీద మెజార్టీల మీద కూడా కోట్లలో జరుగుతుంది. ఇటువంటి నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా పిఠాపురం ఒకటి, రెండోది అనపర్తి, రెండో పులివెందులుగా చెప్పబడుతున్నటువంటి అనపర్తి కూడా గెలుపోవటం మీద ఎక్కువ పందాలు వేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతేనో ప్రస్తుతానికైతే ఎక్కువ టీడీపీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అనే దాని మీద ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి. జూన్ 4వ తారీఖుని బెట్టింగ్లో ఎవరు లాస్ అయ్యారు, ఎవరు విన్ అయ్యారు, ఎవరికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనేది మనకు స్పష్టంగా జరుగుతుంది. కానీ నేను నా వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఒకటే, బెట్టింగ్లు కాసి డబ్బున్న వాళ్ళు ఎక్కువ బెట్టింగ్లు కాస్తుంటారు. వాళ్ళకి లక్షల్లోనో కోట్లలోనో పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ చిన్న వాళ్ళు కూడా బెట్టింగ్లు కాసి తమ ఆస్తుల్ని తమ యొక్క జీవితాన్ని పణంగా పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్.